వెల్కమ్ టు రాణమ్మ కబుర్లు. ఈరోజు వినాయక చవితికి మామిడాకులు కోస్తున్నాను. మామిడాకులతో మొదలు పెడుతున్నాను. పత్రులన్నీ కోసుకుంటున్నాము. ఇదిగోండి మామిడాకు, దానిమ్మ పత్రి, ఈ విధంగా అన్ని పత్రులు నా చేతులతో నేనే కోసుకొచ్చుకోవడం నాకు ఒక అలవాటండి. చాలా సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తుంటాను. నేను పత్రులు ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నా నా చేతులతో అందినంత వరకు కొన్ని పత్రులు నాకు తెలిసిన వరకు తెచ్చుకుంటానండి నేను. ఇదిగోండి దానిమ్మ పత్రి, జామ పత్రి, గరిక, తర్వాత వినాయకుడికి గరిక పెట్టడం వల్ల గరిక ఏ విధంగా ఇట్లా అల్లుకుపోతుందో చూడండి, భూమి మొత్తం అల్లుకుపోతుంటుంది. ఆ విధంగా వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి అన్నమాట. అది అలా గరిక పెట్టడం వల్ల అంత మంచి ఫలితం మనకు లభిస్తుంది. ఇంకొక విషయం కూడా ఉందండి. వినాయక స్వామికి ఒకసారి కడుపులో నొప్పిగా అనిపిస్తే పార్వతీదేవి ఇట్లాంటి గరికను కోసి గంధం పూసి గరికకి స్వామి పొట్ట దగ్గర పెట్టేసరికి వినాయకుడికి కడుపు నొప్పి తగ్గిపోయిందట. అందుకోసమని కూడా పెడతారు. ఈ రెండు విషయాలు నాకు తెలిసినవి. ఇంకేదైనా మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను చెప్పాను కదండి, నాకు దొరికినన్ని పత్రులు నేను సేకరిస్తాను. ఇదిగో రాగి ఆకులు దొరికాయి, ఇవి కోసుకున్నాను. ఇలా ఇదిగోండి ఈ పత్రులన్నీ కూడా కోసుకుంటున్నాను. ఇది కూడా మేడి ఆకు అన్నమాట, అంటే అత్తి చెట్టు. ఆకులు చాలా బాగున్నాయండి. చూడండి, ఈ చెట్టు ఏంటో నాకు తెలియదు కానీ ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, డిఫరెంట్గా వాటి మీద ఏదో వచ్చినట్టు. ఇదిగోండి ఇవి రేగి ఆకులు కోసుకుంటున్నాను. ఇది కూడా రేగి ఆకులు కూడా సమర్పించవచ్చు స్వామికి. 11 రేగి ఆకులు కోసి ఈశ్వరుడికి పెడితే చాలా మంచిదంటండి. అలాగే ఈ వినాయక చవితి రోజు కూడా ఈ రేగి ఆకుల్ని బదరీ పళ్ళం అని కూడా అంటారు. ఈ రేగి ఆకులను కూడా సమర్పిస్తారు. మారేడు ఆకులు, రేగి ఆకులు, మొరము, దవనము, ఇవన్నీ స్వామికి పత్రి. ఈ పత్రులన్నీ పత్రితోనే స్వామి సంతోషపడతారు. గణపతి మొదటి పూజ గణపతికే కదా, అందుకోసం ఆయనకి చాలా ప్రీతి. పరికిన పత్రులు తెచ్చానండి. ఇదిగో మిద్ది మీదకి వచ్చేసాము. ఇదిగో ఇక్కడ చెట్లు ఉంటే కొంచెం నీళ్లు పోస్తున్నానండి. ఇదిగో మిద్ది మీద కూర్చుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుందని ఇదిగో మా మనవరాలు మనవడు కూడా ఆడుకుంటున్నారు. ఇదిగో చూడండి, ముందు రోజే నేను బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. మిక్సీకి వేసుకుంటున్నాను. స్వామికి వినాయకుడికి కుడుములు పెట్టడానికి ఆవిరి కుడుములు పెడతామని ఇదిగోండి బియ్యం పిండి మిక్సీకి వేసుకుంటున్నాను. తర్వాత ఏమంటే మనం ముందు రోజే కొంచెం పని చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పండగకి కావాల్సినటువన్నీ రెడీగా తొందరగా పని అయిపోతుంది. ఆ రోజు పూజ చేసుకునేదానికి కూడా మనకు బాగా హుషారుగా ఉంటుంది. లేకపోతే వంటతోనే అలసిపోయి మనము పూజ కూడా తొందరగా చేయలేకపోతాము, అలసిపోతాము. కాబట్టి మేము ముందుగానే కొంచెం పనులు చేసి పెట్టుకుంటాం. బియ్యం పిండి మిక్సీకి వేసుకోవడము, కొబ్బరి తురిమి పెట్టుకొని అది పాకం బట్టి పెట్టుకోవడం, కుడుములకు అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి ఈ విధంగా ఏం చేసి బియ్యం పిండిని పెట్టేసుకోవాలి. కొబ్బరి తురుముకున్నది ఇదిగోండి ఏం చేస్తున్నాను. సులభంగా ఉంటుందండి. మనం ఇట్లా ముందు రోజే కొన్ని పనులు చేసి పెట్టుకున్నామంటే కన్నా ఇవి సుక్కీలు చేసేటివి ఇట్లాంటివన్నీ కొంత పని చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సగం పని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ పొద్దున్నే చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి అంతా కూడా తురిమి పాకం బట్టి పెట్టేసుకుంటాను. ఇదిగో ఈ విధంగా పూర్ణ కుడుములు చేశానండి. ఈ విధంగా పూర్ణం తయారు చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే ఈజీ అయిపోతుంది. ఏం లేదండి, బెల్లం కరగబెట్టేసి కొబ్బరి వేసేసి బాగా ముద్దగా వచ్చేదాకా కలిపి పెట్టుకునేసి అదే పూర్ణం నేను పెట్టేది. ఆవిరి బియ్యం పిండిలో ఆవిరి పెట్టి పెట్టేస్తాను. ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. గణపతికి ఎన్ని చేసి పెడితే మన శక్తి కొద్దీ అంత బాగుంటుంది, అంత సంతోషపడతారు స్వామి. గణపతి స్వామి చిన్నపిల్లవాడి రూపంలో వినాయక స్వామిని
బాలగణపతిగా మనం పూజ చేస్తే చాలా మంచిదండి. స్వామి చాలా తొందరగా మనకు ప్రసన్నమయ్యి మన కోరికలను తీరుస్తారనమాట. బాలగణపతి రూపంలో నేను గణపతిని ఈరోజు పూజ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కొబ్బరి కూరు తయారు చేసి పెట్టుకొని వినాయకుడికి కుడుములేనండి, ముఖ్యమైన వంట కుడుములేనండి. ఇవి పెట్టే ఏదైనా పెట్టచ్చు, ఏది పెట్టకపోయినా పర్వాలేదండి. గణపతికి మోదక ప్రియ అని స్వామి కూడా చేతిలో చూడండి కుడుములు పెట్టుకొని ఉంటారు. ఏ స్వామి అయినా కూడా పెట్టుకోరు, చూడు తినబండారు. బాల రూపము సంతోషపడే రూపం కాబట్టి చిన్న బిడ్డ రూపంలో ఆయన కుడుములు చేతిలో పెట్టుకొని ఉంటారు. ఇదిగో ఈ విధంగా పూర్ణం తయారు చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా తయారు చేసి ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టి పెట్టేస్తానండి. పొద్దున్నే ఆవిరి పెట్టేస్తానండి బియ్యపు పిండితో. ఇది ఉత్త బియ్యపు పిండి అనమాట. ఇది బియ్యపు పిండి బెల్లం వేసి యాలక్కాయ వేసి కలిపి పెట్టేసేది. అది లోపల పూర్ణం పెట్టేది, అది పూర్ణ కుడుములు. ఇది ఉత్త వరి పిండితో చేసిన కుడుము. ఇది ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు చేసేదంటే చిన్న వయసులో అప్పటికప్పుడు మన ఇంట్లోని విగ్రహాలన్నిటికీ దేవుళ్ళందరికీ అభిషేకాలు చేసి పూజలు చేసి ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నామండి. ఇంకా ఇదిగోండి చూడండి, అమ్మవార్లకి అందరికీ చీరలు, స్వామికి కిరీటము, అమ్మవారికి కిరీటము ఇవన్నీ పెట్టి ఈ విధంగా అలంకరించుకున్నాము. ఇంకా గణపతిని అలంకరిస్తాము. పీట వేసి కూర్చోబెట్టి బియ్యం రాశిగా పోసి వినాయకుడిని బియ్యం మీద కూర్చోబెడతాము. ఇంట్లో గౌరీమాత వినాయకుడికి ఇంట్లో మామూలుగా రోజు పూజ చేసుకునే గణపతులు ఉంటారు కదా, ఆ గణపతికి గౌరీమాతకు ఈ విధంగా అభిషేకాలు చేసి పుష్పాలు అలంకరణ చేసి ఈ విధంగా పెట్టాము. ఇంకా గణపతిని ప్రతిష్ఠ చేసామండి. ఇదిగోండి పెద్ద గణపతిని తెచ్చి మట్టితో కొనుక్కొచ్చుకున్నాంలేండి మేము. ఇలాగే వినాయకుడిని, మట్టి వినాయకుడిని స్వామికి కింద బియ్యం పోసి స్వామిని కూర్చోబెట్టి ఆసనం పైన ఈ విధంగా అలంకారం చేసి, ఇదిగోండి మా అల్లుడు గారు కథ చదువుతున్నారు, వినాయక వ్రత కథ. స్వామికి గణపతి పూజ జరుగుతున్నది. ఈ విధంగా మాకు ఉన్నా కూడా పని మీద ఉన్నా కూడా వచ్చి వినాయక చవితికి కూర్చొని ఈ విధంగా పూజ మా అల్లుడు గారు చేస్తున్నారు, కథ చదువుతున్నారు. అన్నీ మేము రెడీ చేసి పెట్టాము. వచ్చి పూజ జరుగుతున్నది ఇప్పుడు. మన వినాయకుడు పూజలో మనం ఏ వృత్తి చేస్తుంటే, ఇప్పుడు అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు అనుకోండి, వాళ్ళు త్రాసు పెట్టి పూజ చేసుకుంటారు. చిన్నపిల్లలు బుక్స్ పెట్టుకొని పూజ చేసుకుంటారు. తర్వాత ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి వస్తువుని పెట్టి గణపతి పూజ నిర్వహిస్తారనమాట. వినాయకుడికి ఫస్ట్ మనము పెళ్ళిళ్ళు కానీ గృహములు కట్టుకోవాలన్నా, ఏ కోరిక నెరవేరాలన్నా ఫస్ట్ గణపతికి ముడుపు కట్టుకొని పని ప్రారంభిస్తే విఘ్నాలు లేకుండా మనకు పనులు విజయవంతంగా జరుగుతాయన్నమాట. ప్రథమ పూజాయ నమః అంటాం కదా, అదే అన్నమాట. తండ్రి చాలా సులభంగా మన ప్రసన్నమవుతారండి. ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి గరిక పెట్టి దండం పెట్టుకుని 2 గుంజిళ్ళు తీస్తే చాలండి. ఆయన చాలా సంతోషపడి మనల్ని దీవిస్తారు. ఈరోజు మనము చంద్రుణ్ణి, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. అలా ఒకవేళ తెలియక మర్చిపోయి ఏదైనా చూసేసినా వినాయకుని కథ చదువుకొని ఆ అక్షంతలు నెత్తినేసుకుంటే దోషాలు పోతాయన్నమాట. సరి సరి గమ గరి గస పసని సా నీ నీ బసాగరి ని గరి ని బసాగరి పద పమ మమ గమ గరి సరి 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 పదని సా శక్తి సహిత గణపతి శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాదిపోషకం భవసుతం వినాయకం భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపాదాంబుజం భావయామి భావయామి భావయామి. సరి आदौ प्रक्षालयामि.
శంకులు వెళ్ళిపోయినారు. ఈ పండుగ రోజు అండి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేస్తే పిల్లలకి కూడా మన సంస్కృతి ఇలా పూజ చేయాలి అని అవగాహన అవుతుంది, వాళ్ళకు గుర్తు పెట్టుకుంటారండి. అందుకోసం ఎప్పుడు కూడా ప్రతి పూజ రోజు మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఈ విధంగా చేయాలి మనము, మన సాంప్రదాయం ఇది, ఈ విధంగా మనము భగవంతుని పూజించాలి అని నేర్పించాలండి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం దగ్గర కూర్చోబెట్టుకొని ఈ విధంగా పాటలు, దేవుడి పద్యాలు, శ్లోకాలు, అష్టోత్తరాలు చదువుతుంటే అవి విని విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనల్ని ఏదైనా తెలియకపోతే అడుగుతారనమాట, ఎందుకమ్మా ఇలా చేయాలి అంటే, ఇదిగో నాన్న అని మనం వివరణ చెప్తా వస్తే, కోప్పడకుండా వాళ్ళకి వివరిస్తూ వస్తే వాళ్ళు కూడా బాగా నేర్చుకొని మంచి బిడ్డలుగా, మంచి ఉత్తీర్ణులు అవుతారు, మంచి పిల్లలుగా తీరుతారనమాట. ఈ విధంగా వినాయక పూజ జరుపుకున్నామండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.